అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. ఈస్ట్ మారేడుపల్లిలో రాజలింగం అనే ఒక పెద్ద ఆయన సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేసి రిటైర్ అయిపోయి తనకున్నటువంటి లేదా తాను సంపాదించినటువంటి ఆస్తుల్ని ఇద్దరు కూతుళ్ళకి సమానంగా పంచి ఇచ్చాడు. కానీ చివరకు ఇద్దరు కూతుళ్ళు ఆయన కనీసం తిండి కూడా పెట్టకుండా రోడ్డు మీదకు పంపించేశారు. దాంతో ఆగకుండా ఆయన ఉంటున్నటువంటి చిన్న రూమును కూడా అమ్మేశామంటూ ప్రస్తుతం బయటికే నెట్టేశారు మొత్తానికి. ఆయన్ని ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యుయేషన్లో పాపం బస్తీవాసులే తీసుకెళ్లి ఆయనకి నిన్నటి నుంచి ఫుడ్ కూడా వాళ్లే పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం, ఆయన అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత దీనావస్థకి ఆయన రావాల్సి వచ్చింది, ఎక్కడికి పోతున్నాయి మానవ సంబంధాలు, సొంత తండ్రి కన్న తండ్రి కని పెంచినటువంటి కష్టాలు ఎన్నో ఓర్చి వాళ్లకున్న దాంట్లో ఖచ్చితంగా పిల్లలనైతే సాధ్యమైనంత వరకు మంచిగానే పెంచుతారు ఏ తల్లిదండ్రులైనా. బట్ ఆ తర్వాత వాళ్ళ అవసాన దశలో చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది కాదా? ఎందుకు కొంతమంది ఇంత ఘోరంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? కన్న తండ్రి అని కూడా లేకుండా అలా రోడ్డు మీద ఎలా వదిలేస్తారు? ఇక్కడికి పోతున్నాయి ఈ సంబంధాలు. కనీసం మానవత్వం లేదా? మానవ సంబంధాలు లేవు, మానవత్వం కూడా లేదా చివరకు? ఇంతకంటే ఘోరం ఎక్కడా ఉండదు. అసలు మిమ్మల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. జరిగిన సంఘటన చూస్తుంటే నాకే దుఃఖం అవుతుంది. మీరు ఇంత సంపాదించుకుని పిల్లలకి ఇచ్చిన తర్వాత కూతుళ్ళకి ఇప్పుడు వరకు చాలా చోట్ల చూసాం, కొడుకులు బయటికి గెంటేస్తారు తల్లిదండ్రులు అని అంటుంటారు. కానీ నేను చూసానులేండి, కూతుళ్ళు కూడా గెంటుతున్నారు, చూశాను. ఇద్దరు అయితే పక్క పోవాలనే చూస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా? ఏం లేదు, వాళ్ళకు ఇష్టం లేదు, చూడడానికి ఇష్టం, బుద్ధి పుడతలేదు. తండ్రి అంటే ఏమి మా పిల్లలు నేను మంచిగా బతికితే చాలు అన్నట్టు ఉన్నది వాళ్ళకు. అదే అర్థం కదా, చూడని పక్షంలో అదే అర్థం కదా. నా పిల్లలను నేను చూసుకుంటా, నా సంసారం నేను చూసుకుంటా, నా భర్తను నేను చూసుకుంటా అని వాళ్ళ దాస. మీరు లేకుండా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? అది ఆలోచిస్తే బాగానే ఉంటుండే కదా మేడం. అంత ఆలోచన లేదు కదా వాళ్ళకు. ఎప్పుడు మనం మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, నా భర్త మంచిగా ఉండాలి అన్న దాస ఉన్నోళ్ళు ఇటువంటివి జరుగుతాయి. బొత్తిగా వాళ్ళకు బుర్ర లేదు. మనం ఎంత మొత్తుకున్నది రాదు. మళ్ళా 3 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. అదంతా అలవాటు పడ్డారు వాళ్ళు. మనం ఏమి మెప్పు మంచి మాట్లాడినా కానీ కూడా వాళ్ళు వినేవాళ్ళు కారు. అంటే వినేవాళ్ళు ఉంటే ఇప్పటి వరకు మంచిగా చలో ఒక రూమ్ ఇస్తే మా డాడీకి చలో ఏదో బతకని అని అనేవాళ్ళు. అసలు ఆ ఊసేస్తలేదు. మీరు కన్న తండ్రే కదా, ఎందుకు ఇలా? కన్న తండ్రి అంటే వాళ్ళకి ఆస్తి ముఖ్యము. నేను ఇచ్చిన ఆస్తి నాకు ఒక రూమ్ ఇస్తలేదంటే ఏమన్నా ఎంత ఆలోచించవలసిన విషయం. అది కాదు. నేను ప్లేస్ ఇచ్చినోని, నేను కష్టపడి ఈ ప్లాట్ అంతా కొన్నా, ఆ కొని ఇచ్చినోని వాళ్ళు కిరాయిలు తింటుండ్రు, వాళ్ళ అన్ని చేస్తుర్రు, మరి నన్ను దూరం చేసారు. ఆస్తి ఉన్నది వాళ్ళకు, అయినా కావాలి. వస్తున్నాయి కదా 20,000, ఆ ఇల్లు అద్దెకి అన్ని ఇచ్చేసారు కదా, మీద కింద అంతా ఇచ్చారు కదా. 20-22 వరకు వస్తుందని నేను విన్నా. ఈ ఒక్క రూమ్ ఇస్తే మీకు ఏమైతుంది? వాళ్ళకు బుద్ధి ఉండాలండి. మనం ఏం చేయగలుగుతాం? నేనెవరిని వాళ్ళకు చెప్పనికి, నేనెవరిని అడగనికి నేను అని. వాళ్ళకు అంత దాస ఉన్నోళ్ళు నన్ను ఇంత దూరం పోనివ్వరు. ఏదో ఒక పూట పెట్టకుండా కానీ నడిచిపోతుంది. నాకు మాట చెప్తున్నా, 2 పూటలు అయితే పెట్టాలి కదా ఎంతైనా కానీ, దానికి కూడా వెనకకు పోతున్నారు. ఒక ముద్ద తిండి పెట్టడానికి కూడా ఇబ్బందా? మరి ఏం చేస్తాం? ఈ టైం 20,000 జీతం. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా? ఉద్యోగం చేస్తుంది కదా ఒక పిల్ల. ఇంకో అమ్మాయి ప్రైవేట్ ఉద్యోగం. ఏదైనా ఉద్యోగాలు చేస్తారు. ఒక ఆమె గవర్నమెంట్ ఉద్యోగమా? గవర్నమెంట్ ఉద్యోగం. ఒక ఆమె ప్రైవేట్ ఉద్యోగి. ప్రైవేట్ ఉద్యోగి. అల్లుళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తారా? అల్లుళ్ళ సంగతి నేను పోను. సామాన్యంగా నాకు ఊకే అడగబుద్ధి కాదు. ఏం చేస్తారు మీరు ఏమన్నా చేస్తారా? ఏమి చేయకుండా ఇంట్లో ఉంటారా? చేస్తాడు. ఒక మున్సిపాలిటీలా టెంపరరీ అని ఉంటుంది, అది చేస్తుండు. ఇంకొక ఆయననేమో ఇంట్లోనే ఉంటాడు పిల్లలను పట్టుకొని, ఆయన శ్యామరావు అని. మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? కూతుళ్ళు ఎంతమంది? 3. మరి ఇంకో కూతురు? ఇంకో కూతురు ఈ అనిల్ భార్య. మరి ఆమెకి ఇవ్వలేదు ఆస్తి? మీరేమి ఇవ్వలేదు. అదేంది? అదే అందరు అదే అడుగుతున్నారు. ఇక్కడ బస్తీలో వాళ్ళు కూడా అన్నారు, నువ్వు ఇచ్చినావు కానీ అందరికి సమానం మంచిది ఉన్నాయి అని అన్నారు. ఈ మధ్యలో పిల్ల ఉన్నది కదా ఝాన్సీ, ఏమి ఇవ్వద్దు ఏమి వెళ్ళొద్దు, పోనీ మనము వద్దు అని
నా భార్యకు చెప్తే నా భార్యతో నాతో కొట్లాటాలు పెట్టింది. ఏం చేస్తాం? ఇక అందుకని పెద్దోళ్ళు ఇద్దరికే ఇచ్చారు ఆస్తి. పెద్దోళ్ళు ఇద్దరికే ఇచ్చారు, మూడామే ఇయ్యలేదు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ఎవరు? నాన్న. ఇప్పుడు మాత్రం ఈమెనే చూస్తుంది, చిన్నది. మూడో ఆమె ఏమి ఇయ్యందే చూస్తుంది. ఏం చేస్తాం? ఆస్తి ఇవ్వనావిడ చూస్తుంది ఇప్పుడు లాస్ట్కి ఆస్తి లేదు, పాత్ర లేదు, కిరాయి ఇంట్లో ఉంటారు, అయినా కానీ చూస్తారు. ఏదో కొద్దిగా అంటే ఇక మొత్తం చూడాలంటే ఎవరితో కాదు. మనం పెట్టింది తినాలి, పేరు పెట్టొద్దు దేనికి. ఈ కోడుకు పెట్టొద్దు, కూరకు పెట్టొద్దు, కడుపుకు పెట్టొద్దు, నా కడుపుకు పెట్టొద్దు ఇంత తింటాడు అని. ఇవి 3 పేర్లను పక్కకు పెట్టి మనము కామ్గా ఉండాలి. మీరు ఎంత తింటారు పెద్ద ఆయన? ఇంత ముద్ద మీరు తినేది ఏ ముద్ద అయినా కానీ కడుపు గురించి ఇటువంటి అబద్ధాలు ఆడొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు. 2 లేవు నా దగ్గర, 2 లేవు. మీ భార్య చనిపోయారా? చనిపోయింది. ఎప్పుడు? 2020 కరోనా. అప్పటి నుంచి మీరు ఒక్కళ్ళే ఇదే రూమ్ లో ఉండేవాళ్ళ? ఇంతకు ముందు నుంచి కూడా ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడే ఉండేవాళ్ళు. అప్పుడు ఇదంతా నేనే ఉంటుంటి, కిరాయికి ఇవ్వబోతుంటే నేను. ఇగో ఈ 2 ఇస్తుంటే కిరాయికి. మొత్తము నేనే ఉంటుంటే, హాలు, కిచెన్ అంతా సపరేట్ మంచిగా అన్ని. ఎప్పుడు ఇచ్చారు వాళ్ళకి ఈ ఆస్తులు? ఏమంతా జ్ఞాపకం లేదు మేడం. సరే, ఇది ఇప్పుడు అమ్మేసాము, ఖాళీ చేసామని మిమ్మల్ని తోసేసారా బయటికి? ఇదే వాళ్ళు వీనికి 2 పెద్దోనికి ఇది ఇచ్చిన, వాడు అమ్ముకున్నాడు. పెద్దలు అమ్మిండని తెలిసింది నాకు. అమ్మిన ఎవరు వచ్చి మిమ్మల్ని బయటికి పంపించేసింది? పంపించలేదు అడుగు, ఎవరు నువ్వో నీరు అన్నాడు అడగని పనికి. పో ఎక్కడ పోతావు పో అని అన్న. నువ్వో నీ అడగని నాకు డబ్బులు ఇవ్వాలని. డబ్బులు వాని ఇల్లు అమ్మపోయి నా ఇల్లు ఎందుకు అమ్ముతావు అని నేను అన్నా. అంతటితో అని ఆగిపోయింది. మళ్ళీ ఫర్దర్ ఏముంటుంది. ఇప్పుడు నేను వదలను, నేను ఇయ్యను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంట, బస్ అంతే. ఇది మీదే, నాది, ఈ ఇల్లు నాది, బస్ అంతే. ఎక్కువ మాట్లాడొద్దు. ఏం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం ఉన్నది చేసుకో, నేను దేనికైనా రెడీ. ఏమి చెయ్యరు, నన్ను ఏమి చెయ్యరు కూడా. నా విశ్వాసం నాకున్నది. నేను ఎవరికి అన్యాయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం, ఎవరికైనా అన్యాయం చేస్తే, ఎవరికైనా దగా చేస్తే, ఎవరినైనా మోసం చేస్తే భగవంతుడు వానికి ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయడు, శిక్ష పడుతుంది భగవంతుడు వానికి. ఎట్టి పరిస్థితుల్లో అది అవుతుంది. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు, నమ్మించి మోసం చేసేది మరీ దారుణం, అది కూడా చేయలేదు, ఏమి చేయలేదు. నేనంట అల్లో పోయి అంటే అల్లో బస్. ఇప్పుడు మీకు ఫుడ్ ఎలాగా? మీకు ఫుడ్ ఎలా? ఈ అల్లుడు 3 కూతురు పొద్దున సాయంత్రం 2 పూటల? 2 పూటలు. మొన్న బస్తీ వాళ్ళు పెట్టారా ఒక రోజు అప్పుడప్పుడు పెడతారు బస్తీ వాళ్ళు. తిను ఏమి చేస్తాం, తిను అని అంటారు. అది ఒకళ్ళ అన్నం తిని మనం అబద్ధం ఆడవద్దు. ఎంత ఉంటుంది మీ వయసు? 71, 72, 1952, 15/3/1952 నా డేట్ ఆఫ్ బర్త్. రిటైర్ అయిపోయారు? అంత జ్ఞాపకం లేదు. ఇది మంచి గుర్తుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ బాగా, ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ కూడా ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగం చేశారు కదా. ఎందులో చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ లో ఫుల్ చేసిన నేను. 30 సంవత్సరాలు చేసిన. అది ఎందులో? మిదాని చాలా మంచి ఇండస్ట్రీ. డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఆ సంస్థ చాలా మంచి కంపెనీ. నేను తారీఫ్ చేస్తాను. సాలరీస్ మంచిగా ఉన్నాయి, ఫుడ్ మంచిగా ఉంటుంది, అన్నీ మంచిగా ఉంటాయి. మన ఎంప్లాయీస్కు మేనేజ్మెంట్ ఎవరైనా కానీ మంచిగా చూస్తారు. ఇప్పుడు ఇలా తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు తీసుకొని కొడుకులైనా కూతుళ్ళైనా తీసేసుకుని ఇలా వాళ్ళకి సంబంధం లేదన్నట్టు తల్లిదండ్రులు బయటికి గెంటేట, కనీసం ఒక్క పూట ముద్ద కూడా పెట్టకుండా మీరు ఏం చెప్తారు చెప్పండి? నన్ను గెంటేయలేదండి మీరని కాదు, అలా తల్లిదండ్రులను పట్టించుకొని వాళ్ళకి పోని కనీసం పట్టించుకోకుండా. వానికి వెదవ బుద్ధి, వ్యసనాలు ఎక్కువ ఉంటాయి వానికి. తాగుడు, తిరుగుడు ఇవి ఉంటాయి. వ్యసనాలకు అలవాటు పడ్డవాడు తల్లిదండ్రులను కేర్ చేయడు. మగవాళ్ళైనా ఆడవాళ్ళే ఎవరైనా కానీ, ఆడపిల్లైనా చేయదు కేరు, మగవాడైనా చెయ్యడు. ఉన్న మాట చెప్తున్నా. మీరు చరిత్రలో ఎక్కడన్నా చదువుకోండి, ఏ బస్సు పోయన్నా అడగండి. అలాంటి వాళ్ళకి అంటే అలా తల్లిదండ్రులు చూసుకోకుండా అలా వదిలేసే వాళ్ళని మీరు ఏం చెప్తారు? అవసాన దశలో, లాస్ట్ స్టేజ్ లో చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులు కూతురుదే కదా. కానీ ఈయనకే అసలు కొడుకులకే బుద్ధి లేకపోతే ఇంకా తండ్రి ఏం చేస్తాడు? ఎక్కడ పోయి అడుగుతాడు? కొడుకులు లేరు,
నాకు కొడుకులు లేరు, ముగ్గురు కూతుర్లే. ఇదివరకు ఎప్పుడు ఇలా వినలేదు అసలు కూతుళ్ళు అంటే. ఎక్కడ ఒకటి రెండు సంఘటనలు చూసాం కానీ మరీ ఎక్కువ వినేది మేము కొడుకులు ఇక వాళ్ళు ఇలా తయారయ్యారు. వాళ్ళకు కూతుర్ల కంటే ఎట్లా మా కూతుర్లకు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ పిల్లను వాళ్ళని చూసుకోవాలి, మేమే బతకాలి. మరి రేపు పొద్దున వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని అలాగే చేస్తే ఇక చేస్తారో చేయరు చేస్తే మనకు తెలియదు. అప్పుడు పరిస్థితి ఏంటి? మీరనే కాదు ఎవరికైనా సరే తల్లిదండ్రులు అలా చేసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా రేపు పొద్దున అలా చేస్తే కూరుస్తారు. మనం చూడడానికి పోము కదా, మనం అడగానికి పోము కదా. వాని దీనిలో ఉండాలి. ఇక్కడ లేనిది ఎక్కడ పోయినా పడి ఏం చెప్తాం అని బుద్ధి లేనికి ఎన్ని వాళ్ళు రాసినా కానీ కూడా అర్థం కావు. మనం ఎక్కువ ఏం అడుగుతాం మేడం? ఒక్కటే మాట చెప్పు నాకు. ఎక్కువ ఒక్క దినం అడుగుతాం, 2 దినాలు అడుగుతాం, 1 నెల అడుగుతాం, 2 నెలలు, 3 నెలలు. మందులకి అట్లకి డబ్బులు ఎట్లా వస్తాయి మరి ఇప్పుడు? నా ఫ్రెండ్స్ సాయం చేస్తారు. గ్రేట్ ఫ్రెండ్స్ నిజంగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. 2-3 సాయం చేస్తారు. ఈ సత్యనారాయణ కవాడి కూడా ఉన్నాడు, చాలా మంచి అతను. సీన్ అని బొల్లారంలో సీన్ అని బొల్లారంలో ఉంటాడు. ఆయన చేస్తాడు. ఏమిరా బాబు గోళీలు అయిపోయినాయిరా బాబు, చూస్తావా అని అంటే ఎంత అవుతుందిరా అని అంటాడు. ఇగో బిల్లు పట్టరా వయసు చూసుకో అని అంటే 120 రూపాయలు నేను ఇచ్చారా, నువ్వు తెచ్చుకోపో. సరే, ఈసారి మీకు ఏమన్నా మందులు గానీ అవసరం పడితే నాకు ఫోన్ చేయండి, నేను ఇస్తాను. సరేనా? మీ దగ్గర నంబర్ ఉంది కదా నాది, ఇందాక వచ్చింది కదా, నేను చేసినా కదా. ఆయన దగ్గర ఉన్నది. మీకు నేను చేసా కదా ఫస్ట్. ఉన్నది అది పెట్టుకోండి. మందులకు అవసరం అయితే నాకు ఫోన్ చేయండి, నేను ఇస్తాను. సరే సరేనా? నేను పేరు చెప్తే పర్వాలేదు. టాబ్లెట్ సరే, నేను పంపిస్తాను. నేను కొనను, నేనే పంపిస్తా టాబ్లెట్లు. సరేనా? అది కథ. ఎందుకంటే నేను ఎందుకు కొనానంటే మంచి పద్ధతి కాదు అది. అట్లా ఏం లేదులే, మందుల దగ్గర కూడా అబద్ధం చెప్తారంటే. ఏమేమి మందులు వాడతారు మీరు? దేనికి వాడతారు? దేనికి, దేనికోసం? నొప్పులకు, కాళ్ళు నొప్పులుకా? ఇవి ఓన్లీ కాళ్ళు నొప్పులేనా? బీపీలు షుగర్లు అట్లా ఏం లేవా? లేవు. ఇగో ఇది ఆపరేషన్ అయిపోయింది. ఇది కళ్ళ ఆపరేషన్ అయిపోయింది. భగవంతుని అవుతుంది. ఆడు కూడా ఒక పుణ్యాత్ముడు నన్ను చేయించండు. ఏమంటే ఎవరు లేరు ఆయనకు చేయాలని. ఇదే ట్రస్ట్ హాస్పిటల్. ట్రస్ట్ ఇది మంచిగా ఉన్నది, మంచిగా చేసి. ఏమన్నా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. సరేనా? సరే మేడం, మంచిగా ఉండండి. ఏం బాధ, నాకు దేవుడు ఉన్నాడండి. ధైర్యం కూడా ఉంది మీకు. దేవుడు కాదు, ధైర్యం కూడా ఉంది మీకు. నాకు అది బాగా అనిపించింది మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే ధైర్యం లేకపోతే మనిషి బతకలేడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనిషి అంటే ఒక్కసారి ధైర్యం చేసినంత మాత్రం బతకడు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతోనే ఉంటేనే బతుకుతాడు. కరెక్ట్. నా ఆయుష్ ఎంత ఉన్నదో అంతవరకు ఉండాలి కూడా, అంతవరకు పూర్తి చేస్తాను. కరెక్ట్. ఆ తర్వాత ఆయనకి చెప్తాను, తీసుకోపోరా తొందరగా. అయ్యో కాదు, తిన్నారా ఏమన్నా? తిన్నా, ఇడ్లీ తిన్నారా? 2 ప్లేట్లు తిన్నా. సరే, భోజనం తింటారా? తెచ్చిపెట్టినా? వద్దు. ఆయన మా అల్లుడు తెస్తాడు. తెస్తాడు, ఆయన తెస్తాడు. ఏంటండి ఇంత దారుణమైన పరిస్థితి? ఎందుకంటే కూతుళ్ళకి సంపాదించినంత కూతుళ్ళకి ఇచ్చేసి, 2 కూతుళ్ళకి, ఇవాళ ఆయన ఈ పరిస్థితి ఎందుకు ఇట్లా? అంటే ఇచ్చింది కూడా మాకు తెలియదండి ఫస్ట్. ఎందుకంటే ఈయన మారేడుపల్లి ఉంటాడు, మేము ఇంద్రనగర్ ఉంటాం. మా దగ్గర లేదన్నా మాకు చాలా పెద్ద కుటుంబం. ఈయనకు మా సొంతం డాడీ వల్ల అన్న, మా పెద్దనాన్న. ఈయన సొంతం పెద్దనాన్న. అయితే కదా ఇప్పుడు 5 ఏళ్ళ కింద ఈ ప్రాపర్టీ, అయినా 5 ఏళ్ళలో 6 ఏళ్ళ కింద ప్రాపర్టీ రాసిచ్చిన సంగతి కూడా మాకు తెలియదు. రాసిచ్చినాక ఏమైంది, మా పెద్దమ్మ చనిపోయింది. మా పెద్దమ్మ కూడా చనిపోయిన కారణం ఈమెనే ఝాన్సీ. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, పర్టికులర్గా హాస్పిటల్ ఇక్కడ ఆమె బాగాలేనప్పుడు ఇక్కడ గీతా నర్సింగ్ హోమ్ ఉంది, శరై నర్సింగ్ హోమ్ ఉంది. మీరు బర్కత్పురా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మా పెద్దమ్మని ఎమర్జెన్సీ కేసు ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నా ఇక్కడ వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ ఝాన్సీ అంటే మా అక్కనే, ఆమె మా అంకాలే ఝాన్సీ. ఆమె ఎర్రగడ్డ హాస్పిటల్లో పనిచేస్తుంది. ఆమె ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. ఆమెకు ఒక 6 ఇండ్లు 7 ఇండ్లు ఉన్నాయి, చాలా ఆస్తిపరురాలు. ఆమె అంత దూరం తీసుకెళ్తాల్సిన అవసరం లేకుండే. దురదృష్టం మా పెద్దమ్మ చనిపోయినాక 3వ రోజు కూడా చేయలేరు వాళ్ళు. 3వ రోజు కూడా చేయలేదు. ఇంకా ఆలుగడ్డ వండిర్రు. మనం మామూలుగా మటన్ వండుకుంటాం కదండి. ఇప్పుడు మా దాంట్లో ఎట్లా అంటే, మా కులంలో ఎట్లా అంటే, మా ఇంట్లో వచ్చి తినిపోతాం మేము.
వంకాయ ఆలుగడ్డ వండితే అప్పటిదప్పుడు మళ్ళీ తీసుకొచ్చి వండిరు. అట్లాంటి పరిస్థితి ఈయనది. ఈయన దగ్గర 12 తులాలు బంగారం ఉండే, అది కూడా బిడ్డలకు ఇచ్చేసింది కూడా మాకు చెప్పలేడు. మాకు ఎప్పుడు చెప్పిండంటే దినాల రోజు నేను అడిగిన, నేను మా అక్క, మా జ్యోతక్క, మా మమ్మీ, ఇంకా మా చుట్టాలందరూ అడిగినాం ఏమని, ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంది, ఈయనకి ఏమి ఇస్తారంటే ఏమన్నా అంటే ఒకరు ఇల్లు ఇవ్వరి, ఒకరు పైసలు ఇవ్వరి, ఒకరు ఇల్లు ఇవ్వరి, ఒకరు ఖర్చులకు మేమేమన్నామంటే 5,000 ఇమ్మన్నాం. 5,000కి ఆమె ఏమన్నది నా స్థేమత లేదంటే 70,000 80,000 సంపాదించేట ఆమెకు స్థేమత లేదా అండి ఆయనకు 5,000 ఇవ్వడానికి. ఏదో ఒక్కరోజు వచ్చి ఆ రోజు బంగారం తీసుకుందంటే మళ్ళీ వచ్చి డాడీ అన్నది లేదు. ఏ రోజు డాడీ అన్న పదమే లేదు ఝాన్సీ దగ్గర. ఆడికి వచ్చి రోడ్డు మీద మా బావ వచ్చి తీసుకొని పోతాడు, మా నంబర్లన్నీ బ్లాక్. నన్ను ఏమన్నది, నన్ను మా అక్కలను ఏమన్నది, ఎట్లా వచ్చిర్రు ఎట్లా తిని వెళ్ళిపోవాలి. ఇక ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆమె ఇక మా రెండో అక్క, మా పెద్దక్క, అందరికన్నా పెద్దక్క భాగ్య, ఆ ఇల్లు ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేకనో ఏమో ఆమె ఇల్లు అమ్ముకున్నది. ఇప్పుడు ఈమెన్ రూమ్ ఇవ్వమంటే ఈమె ఏమంటది, ఆమె కూడా జాబ్ చేస్తుంది. ఇక వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మనకు తెలియదు. ఈమె ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏదో ఉంది కాబట్టి మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎంత అమ్ముకుర్రో మనకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఈమెని కిరాయికి ఇచ్చిండు. ఈయన కిరాయిలు కూడా వస్తుండే. ఈయనకు కొన్ని నెలలు అన్నం పెట్టారు. తర్వాత నేను మా బావ అంటే ఇంకో అక్క, చిన్న అక్క, లాస్ట్ ఆమె, నేను ఆమె కొన్ని రోజులు మాతో ఎంత అవుతుందో అంత చేస్తున్నాం. మ్యాక్సిమం వచ్చినప్పుడల్లా నేను కూడా నాతో ఎంత అవుతుందో అంత చేసిపోతా. ఇప్పుడు ఈయన రోడ్డు మీదకి వచ్చే కారణం మెయిన్ ఈ ఝాన్సీ. ఎందుకంటే ఆమెనే మెయిన్. అసలు ఎట్లా అంటే మమ్మల్ని దూరం చేసి ఈయనకు అన్నీ నేర్పించి, అప్పట్లో ఎవరిని రానియొద్దు అన్నదమ్ముల కొడుకులను, ఏడ ఈ ఆస్తి మేము ఎందుకు తీసుకుంటామండి, మాకు మా డాడీ సంపాదించలేడా ఇల్లు, ఉన్నది మాకు కూడా ఇల్లు, మేము కూడా అమ్ముకున్నాం ఇల్లు, మేము ముగ్గురం అన్నదమ్ములం అలాగే అయిపోయినాం, మేము అలాగే బతుకుతున్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడు మా అమ్మని నేను పెట్టుకున్నా, మా అమ్మని నేను రోడ్డు మీద వదిలేలే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ నాన్నని పెట్టుకోవాలి ఎవరో ఒకరు. మేము కోరుకునేది అదే, మీరు అమ్ముకున్నారా ఏదైనా చేసుకోరు, మీరు మాకు సంబంధం 5,000 ఇవ్వమంటే నన్ను ఏమన్నది, అరే ఎక్కువ మాట్లాడక రా, వెళ్ళిపోయిన వీడికెళ్ళి తిని వచ్చినావు కదా, తిని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ ఇంట్లో రూమ్ ఇమ్మంటే ఏమంటుంది, 2 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలంట ఆమెకు. ఈయన కన్న తండ్రి అడ్వాన్స్, ఆమె అక్క అడ్వాన్స్ ఇవ్వాలంట. ఎందుకు ఇస్తుందండి, మీకు ఏమన్నా సంపాదించిరా? అయినా మిదానిలో డ్యూటీ చేసినప్పుడు ఆయన ఇన్షర్ట్ లేని బయటికి పోకపోతుండే, చిన్న గోల్డ్ బ్లాక్ సిగరెట్ తప్ప ఏది దాగకపోతుండే. ఆయన ఇవాళ రోడ్డు మీద బీడికట్ట పెట్టుకొని ఉన్నాడు. ఆయనకు నెలకు వచ్చేది 1,300 పెంచింది. ఆ 1,300 ఆయన రోజు మెడిసిన్లు ఉన్నాయి. ఆయన రోజు ఇంత తాగుతాడు, అబద్ధం ఎందుకు, రోజు ఇంత తాగుతాడు, పెద్ద మనిషి తాగుతాడు. అవన్నీ ఎడికెళ్ళి వెళ్తాయండి. ఆమె 1,500 వేస్తుంది. ఆ 1,500 సరిపోతాయా? ఏడికి సరిపోతాయండి ఈ కాలంలో ఒక 500 రూపాయలు నోటు తీస్తేనే మనకు సరిపోదు. ఈమె 1,500 అది అసలు 5,000 ఇవ్వమని చెప్పినాం. 5,000 ఇవ్వమంటే నేను ఇయ్యాను. ఆమెకి ఏం తక్కువ, దిల్సుఖ్ నగర్లో ఒక ఇల్లు, గౌలిగూడలో ఒక ఇల్లు, మలక్పేటలో ఒక ఇల్లు, రామాంతపూర్లో ఒక ఇల్లు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వాళ్ళ పిల్లలు చదువుతారండి. మీరు అర్థం చేసుకోండి, మా పిల్లలు చదువుతారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. లక్షలు ఫీజులు కట్టుకుంటుంది. కన్న తండ్రిని చూడనీకి కాదా? ఒక 5,000 ఇవ్వనీకి ఏందండి? ఇది దారుణం. ఇది మొన్న వచ్చిండు. అంటే మా అక్క వాళ్ళు అపార్ట్మెంట్ కొన్నారు, అక్కడికి వచ్చిండు, ఉన్నాడు. నాయంబడి నేనే పొద్దుతున్నా, మళ్ళీ నేనే ర్యాపిడో చేసి వీడికి పంపించిన. బావస్వామి గారు ఫోన్ చేస్తే నువ్వు అర్జెంట్ పంపిస్తావు మామస్వామి అంటే నేనే పంపించిన. ఇది మొత్తం ఈమెనే ఆడిన, ఝాన్సీ ఆడిన గేమ్ ఇదంతా. ఏంటంటే ఎవరిని దగ్గర రానియొద్దు, ఈయన దగ్గరికి, ఈ నాస్తి పోవద్దు, ఈ నాస్తి ఆమెకి దక్కాలే. ఇప్పుడు రూమ్ ఇవ్వనీకి ఏందండి 2 లక్షలు ఎందుకు ఆమెకు అడ్వాన్స్? బస్తీలో ఉండి మీరే ఆయన్ని అప్పుడప్పుడు చూస్తాం మేడం, మేమే చేస్తున్నాం. బిడ్డలు రారు, తీసుకోపోయారు, ఇంతవరకు రాలే, ముఖం కూడా కనబడతలేదు వాళ్ళది మాకైతే. ఆ చిన్న బిడ్డ మొన్న నుంచి వాళ్ళ గురించి పోయారు, ప్రాబ్లం వచ్చి పోతురు వస్తారు, అటుకలిచిపోతుంది మమ్మల్ని అత్తమ్మ. ఈయనైతే మొత్తం బిచ్చపడ అవతారం చేసేసారు. అంత ఆస్తి పెట్టుకొని, అంత ఇల్లు పెట్టుకొని ఏం పైదా? 2 కూతుర్లు మరీ ఘోరంగా ఇట్లా చేయొద్దు. వేరేళ్ళకి కూడా వస్తుంది ఇది ప్రాబ్లం. వాళ్ళకు కూడా ఉంది కదా, కడుపులోకి అనుకున్నది. కొడుకున్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంత నోరు కొట్టుకొని తీసుకున్నాం. ఆయన దేనికి సైన్ పెట్టించుకున్నాం, ఏమి చూడాలి కదా, ఇప్పుడన్నా చూడాలి కదా. మీరు ఏమో ఆయన ఇప్పుడు రోడ్డు మీద ఊకొని భార్య చచ్చిపోయింది, ఆయన చచ్చిపోయిందాక ఇట్లా అయిపోయింది ఆయన గతి. భార్య అంటే ఒక మనిషిని రానియకపోతుండే, మంచిగా ఉండే. ఒక భార్య ఒక్కరిని రానియలే ఆమె. ఆస్తి అంత మంచిగా చూసుకుంది ఆయనను. ఆయన ఉండకపోతున్నాడు, దూటికే పోతుండే 2 సార్లు. 3 పెళ్లి చేసిండు నిలవాడి.
అంత పైసా సంపాదించి ఏం పైదా ఆ? ఇప్పుడు రోడ్డు మీద బతకైపోయింది ఆయన చచ్చిపోతాడో దిక్కు సాగు చేసేటోళ్ళు కూడా లేరు ఇప్పుడు ఆయన ఇప్పుడు మేమే చేసుకోవాలి, మేమే ఏది ఉన్నా మేమే చూడాలి ఆయన. ఓన్లీ అమ్మ మీరే బస్తీ వాళ్ళు అయినా మీరే మంచిగా చూస్తున్నారు. మా అన్ననో మాకు అన్ననే అవుతాడు ఆయన, ఓ అన్ననో తమ్ముడో ఒక ఆయన కడుపులో మేమే పుట్టినాం అనుకో, అట్లా మేము చూసుకుంటాం. గ్రేట్ అమ్మ మీరు అందరూ కూడా చాలా ఇంకొక బస్తీ వాళ్ళు గ్రేట్. 4-5 ఇళ్ళలో మేము చూసుకుంటాం. అంటే వేరే దిక్కు పోడు, మమ్మల్ని ఇక్కడ పట్టుకున్నాం. వరకే. ఈ గల్లీకి మేము ఆయన పోనీయం మేము బయట దాకా, ఎందుకు ప్రాబ్లం వద్దు, ఇక వేరే వాళ్ళకు ఇది అయిపోతుంది. పెడతారా వేరే వాళ్ళు? అవును. మనం మా గల్లీ అంటే మేము నడిచిపోతున్నాం. అన్నం పెట్టడానికి ఒక పడేస్తాం బయట, కుక్కలకు పడేస్తాం ఇంత అన్నం. అదే అన్నం రోజు మిగిలిపోయిన మిగిలిపోయిన పని వాళ్ళకి ఇస్తారు, ఉంటారు కదా, ఇంత మిలిగిస్తే పెట్టడానికి ఏముంది ఒక్క అంత అన్యాయం బతుక అయిపోయింది వాళ్ళది. అన్యాయం బతుక అట్లా చెయ్యొద్దు, ఒకళ్ళంతా ఉసురు కలకల పోసుకుంటా పోద్దు వాళ్ళది.